హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిరీ టాక్స్ 139. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇవాల్టి వీడియోలో ఫిల్టర్ కాఫీని పర్ఫెక్ట్గా గ్లాస్ కంటైనర్లో ఎలా తయారు చేయొచ్చో చూపిస్తాను. ప్రాసెస్ చాలా ఈజీ, అలాగే కాఫీ టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళినట్లయితే ముందుగా స్టవ్ మీద ఒక బౌల్ పెట్టేసి అందులో ఒక పావు గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. వాటర్ని ఎంతవరకు బాయిల్ చేసుకోవాలంటే వాటర్ అంతా కూడా బాగా బుడగలు వచ్చేలాగా చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇక నెక్స్ట్ ఒక గ్లాస్ కంటైనర్ తీసుకొని అందులో 2 స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకొని 1.5 స్పూన్ నుంచి 2 స్పూన్స్ వరకు మీ టేస్ట్ని బట్టి కాఫీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కాఫీ పౌడర్ పలానా పర్టికులర్ బ్రాండే యూస్ చేయాలని అయితే లేదండి. మీ ఇంట్లో ఏదైతే యూస్ చేస్తారో అది అందులో వేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను కాఫీ పౌడర్గా బ్రూ ప్యాకెట్ని తీసుకొని అందులో యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి బాయిల్ వాటర్ని దాదాపు 5 నుంచి 6 స్పూన్స్ వరకు యాడ్ చేసుకొని దానికి క్యాప్ పెట్టేసి బాగా షేక్ చేసుకోవాలి. ఎక్కువ ఫోమ్ని లైక్ చేసేవాళ్ళు 2 మినిట్స్ వరకు షేక్ చేసుకోవచ్చు. అలా కాకుండా కొంచెం డికాక్షన్గా కొంచెం ఫోమీగా ఉండాలి అనుకుంటే 1.5 మినిట్ వరకే షేక్ చేసుకోవచ్చు. ఇలా రెడీ చేసుకున్న తర్వాత క్యాప్ ఓపెన్ చేసేసి ఒక కప్ తీసుకొని అందులో ఒక హాఫ్ పార్ట్ ఈ డికాక్షన్ని వేసుకొని తర్వాత అందులో హాట్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి. అలా మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత మిగిలిపోయినటువంటి డికాక్షన్ ఫోమ్ని మొత్తాన్ని కూడా మళ్ళీ దానిపైన వేసుకోవాలి. మీరు కావాలంటే డిఫరెంట్ షేప్స్ కూడా ట్రై చేయొచ్చు అనమాట. స్పూన్ తోటి పైన తిప్పుతూ ఉంటే ఆటోమేటిక్గా షేప్ వస్తుంది ఫోమ్ పైన మళ్ళీ మిల్క్ యాడ్ చేసుకున్నట్లయితే. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మీకు ఈ కాఫీ అనేది ఎలా వచ్చిందో కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే చాలామంది తెలియక ప్లాస్టిక్ బాటిల్స్ని యూజ్ చేస్తుంటారనమాట. దీనివల్ల ఏమవుతుందంటే ప్లాస్టిక్ బాటిల్లో హాట్ వాటర్ని వేయడం వల్ల ప్లాస్టిక్ కూడా కరిగిపోయి మన స్టమక్లోకి వెళ్ళిపోతుంది. సో ఇదంత సేఫ్ అయితే కాదనమాట హెల్త్ వైజ్గా. మరిన్ని వ్లాగ్స్ కోసం మన ఛానల్ని వాచ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.